దీనికి సంబంధించి ఇది మన హిందువులకి సంబంధించిన పరదానా లేకపోతే మొత్తం యూనివర్సల్గా సంబంధించిన పరదానా, అసలు దేనికి సంబంధించిన పరదా అని వారు అడిగారు. ఇది మన అందరిలో ఉన్న పరదా. మనందరికీ ఒక పరదా ఉంటుంది కదా, అందరికీ ఒక పరదా ఉంటుంది కదా. ఆ పరదాని ఈ సినిమాతో బయటకు తెస్తారని ఫీల్ అవుతున్నా. ఆయన సింపుల్గా చెప్పింది ఏంటంటే ఇది మనిషి మనసుకున్న పరదా అని చెప్తున్నారు. మరి అది ఏ విషయంలో తొలుగుతుందా లేదా, ఎలాంటి పరదాని మనం క్యారీ చేస్తున్నాం అనేది సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అంతే కదా ప్రవీణ్ గారు? అంతే, పర్ఫెక్ట్గా చెప్పానా? సూపర్. సో అలాగే మీకు కొంతమంది అమ్మాయిలు అడిగారు మీకు పెళ్ళయిందా లేదా అని. అయిపోయింది, పెళ్ళి అయింది. ఓ అయితే ఓకే అండి. చాలా హార్ట్ బ్రేక్ చేశారు ఈ ఒక్క మాటతో మీరు. అమ్మాయిలు పర్లేదు, రమ్య అక్కడ షాపింగ్ చేస్తుంది. అక్కడ వాళ్ళ ఆవిడ కూడా షాపింగే చేస్తున్నారంట. ఓకే, ఈ మాల్కి ఎవరు వచ్చినా ఫస్ట్ అలానే ఉంటుంది, షాపింగే చేస్తూ ఉంటారు. అండ్ ఖచ్చితంగా ఇంకా ప్రొడ్యూసర్ గారిని ఏదో అడిగారు ఒక ప్రశ్న, విజయ్ గారు.